ఇంకా 2000 కాంపోజిట్ గ్రాంట్ కింద అవసరమైన మేరకు అన్ని స్కూళ్లకు టెక్నాలజీలో ఒకటి అప్రూవ్ చేయడం జరిగింది. సో అది ప్రస్తుతానికి మండలానికి ఒక 3 శాంక్షన్ చేస్తూ ఉంటున్నారు. దాని మీద కూడా మనకు తొందరలో గైడెన్స్. గ్రామ సభ జరిగిన తర్వాత అబ్జెక్షన్స్ కాల్ఫార్ చేసాము. ఇంకా అబ్జెక్షన్స్ ఏమిటంటే ఇవ్వవచ్చు. అలానే గద్దెమంటలో కూడా మనం అబ్జెక్షన్ కాల్ఫార్ చేసాము. మళ్ళా ఒకసారి కూడా గ్రామ సభ కండక్ట్ చేస్తాము. కాబట్టి ఎవరైనా రీసర్వేలో ఇప్పుడు చాలా ముఖ్యమైనది ప్రతి రైతుకి అవసరమైనటువంటి రీసర్వే ప్రతి ఇంచ కొలుస్తారు. వాళ్ళ భూములు అర్థం ప్రకారం కొలుస్తారు. కొలిసి తదనంతరం ఈ 1 year 1.5 years వాళ్ళకి రికార్డ్స్ కూడా వాళ్ళ చేతులు అందించబడుతున్నాయి. ఈ మధ్యలో ఏమైనా జరిగిన సమస్యలు ఏదైనా చర్చించుకోవడానికి కోసమే ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అటువంటి మీటింగ్ కూడా కండక్ట్ చేయకపోతే ఏ మీటింగ్ పెట్టడము అది నేను మెయిన్ అడుగుతున్నాను. ఆఫీసర్కి నోటీస్ వచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్స్ కూడా మీటింగ్ కండక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఏదైనా థ్యాంక్ యూ. మంజూరు చేయలేదు సార్. అలాగే 2-3 హౌస్ సైట్లు ఇవ్వాల్సి ఉంది. అక్కడ ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఇసుకపల్లి అర్జునవాడలో సిమెంట్ రోడ్డు డ్రైన్ కావాలి. అది కూడా ప్రజలు చాలా ప్రముఖంగా అడుగుతూ ఉన్నారు. త్రాగునీరు కూడా అల్లూరు నుంచి వచ్చే నీరు ఇసుకపల్లికి రావట్లేదు. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. అది కూడా చేయాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా కాలనీ కూడా శాంక్షన్ కాలేదు. ఆ కాలనీ కూడా ఇస్తే ప్రజలు కట్టుకునేదానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. అది కూడా ప్రజలు చాలా అడుగుతా ఉన్నారు. అదేవిధంగా మాకు ఇంకా రైట్స్ అయితేనేమి, సైడ్ కార్లు అయితేనేమి చాలా ఉన్నాయి. సిమెంట్ రోడ్లు ఉన్నాయి. సెకండ్ గ్రౌండ్ కూడా దారి చక్కగా లేదు. దాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఎలక్ట్రికల్ కూడా 3 ఫేజ్లు కరెంట్ లేదు ఇసుకపల్లి భాగానికి. అవి అదేవిధంగా సార్ హౌస్ సైట్లు కూడా డెవలప్మెంట్ చేసి త్వరగా మాకు హౌస్ సైట్లు ఇచ్చేదాన్ని కూడా చూడాలని కోరుతున్నాం సార్. అదేవిధంగా అతివేగంగా జరుగుతుంది. మరియు మా తహసీల్దార్ గారు కొంతమందికి స్థలాలు లేవు సార్ అంటే మన పీసీలు ఇచ్చి సొంత స్థలాల్లో కూడా ఒక 40 ఇళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది సార్. వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు. తర్వాత తాగునీటి సమస్య లేఅవుట్లో కూడా తాగునీటి సమస్య లేకుండా చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ ఇటీవల మన మండల సురేష్ అన్న చెప్పేటప్పటివరకు ఏ గారు లేఅవుట్లో కూడా ఎలక్ట్రిసిటీ స్తంభాలను ఏర్పాటు చేశారు సార్. అందరూ కొంతమంది ఇళ్లలో కూడా చేరుతున్నారు. ఇంకా ఎక్కువ మంది చేరాల్సి ఉంది సార్. మేము అడిగిన వెంటనే స్పందించి సురేష్ అన్న గారు కానివ్వండి, ఏఎన్ఎస్ చైర్మన్ కానీ, ఎమ్మెల్యే గారు కానివ్వండి, మా నార్తాంబూరు గ్రామానికి మంచి భవిష్యత్తు. నేను సర్పంచ్గా వచ్చిన తర్వాత నాకు మంచి పేరు తెచ్చిపెట్టారు సార్. మీ సహకారంతో నేను అందరి దృష్టిలో పర్వాలేదని అనిపించుకున్నాను సార్. దీన్ని ఇలాగే నిలబెట్టుకోవాలని కూడా నేను నా శక్తిగా కృషి చేస్తాను సార్. మెయిన్ వచ్చి సార్ చిన్న సమస్య ఏంటంటే ఎంపీటీసీ గ్రాంట్లో మా గ్రామానికి 6 లక్షల రూపాయలు మీరు శాంక్షన్ చేశారు సార్. ముఖ్యంగా దానికి మీరు ధన్యవాదాలు సార్. అలాగే మా గ్రామంలో తాగునీటి సమస్య ముఖ్యంగా ఉంది సార్. వాటర్ సఫిషియెంట్గా ఉన్నాయి కానీ బయటికి పంపింగ్ బాగాలేదు సార్. మొత్తం పైపులన్నీ బ్లాక్ అయిపోయి కొద్దిగా దయవుంచి దాన్ని కొద్దిగా క్లీన్ చేయించడం, కొత్త లైన్ వేయడం ఏదో చేయండి సార్. అలాగే మా పంచాయతీలో గిరిజన కాయలు ఉన్నాయి సార్. మెయిన్ రోడ్ ఏమో సిమెంట్ రోడ్ ఉంది సార్, నల్లచెరువు కట్ట. సైడ్ రోడ్ మొత్తం వర్షం పడితే మోకాలు వెళ్తున్నా ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి సార్. కొద్దిగా గ్రావులు కానీ లేకపోతే సీసీ రోడ్లు కానీ కొద్దిగా మంజూరు చేయాల్సిందిగా కోరుచున్నాం సార్. అలాగే కొత్తపాలెం గ్రామంలో శ్మశాన వాటికి చాలా ఇబ్బందిగా ఉంది సార్. కొత్తపాలెం గ్రామం సార్, అక్కడ
ఒక్కసారిగా ఇద్దరు చనిపోతే ఒకరి మీద ఒకరిని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. కొద్దిగా ల్యాండ్ ప్రాబ్లం సార్. ఇక్కడ కొద్దిగా దానికి బడ్జెట్ లేదన్నారు సార్. చేయాల్సింది ఉంది సార్. శివరపాలి కూడా చేయాలి. మనం సమావేశం అవుతా ఉంటాం. ఇది ప్రతి 3 నెలలకి పెట్టాల్సిన అవసరం లేదు. చివరికి ఈరోజు పెట్టకపోతే ఇబ్బంది అని చెప్పాల్సిన అవసరం లేదు. 2 నెలలకు ఒకసారి పెట్టుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఎంపీడీఓ గారికి తెలియజేసింది ఎప్పుడు కూడా ఆయన మీదట లాస్ట్ డే ఈ సమావేశం కంపల్సరీ పెట్టాలని నా దృష్టి కాకూడదు. కంపల్సరీ అటెండ్ కావాలి. ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా మిస్ అయినా కూడా మేము జారీ చేయవలసిందిగా ఎంపీడీఓ గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఇది ప్రజల కోసం పెట్టే సమావేశం. కంపల్సరీ దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత, ఏదైనా పనిచేస్తున్నాం అని తెలియాల్సిన బాధ్యత అధికారుల మీద. కంపల్సరీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా కంపల్సరీ కావాలి. డైరీలో సిగ్నేచర్ కూడా చేయాలి. ఏదంటే ఎంపీడీఓ గారిని మెమోస్ తప్పకుండా జారీ చేయండి, తప్పకుండా అటెండ్ అయ్యేటట్టు చూడాలి. బాగుంది. ఇక మీద ఆ విధంగా జరగకూడదు. ఎందుకంటే ఎంపీపీ కంప్లైంట్ కూడా చేయాలి. అవి పట్టణం వచ్చి నగరపాలికగా మారింది కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు వచ్చినారా? ఏ విధంగా పట్టణానికి అయితేనేమి, అదేవిధంగా ఇతర పంచాయతీకి నీటిని సరఫరా చేయాలా అనే దాని మీద ఆవేదన చెప్పి మీటింగ్లో కూడా డిస్కషన్ చేస్తున్నాము. తొందరగా దానికి ఒక సొల్యూషన్ కనుక్కొని ఈ అల్లూరు మండలం మొత్తం కూడా ఎక్కడా నీటి సమస్య కాకుండా చేయాలనేది ధ్యేయంగా ఆల్రెడీ కొంత అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగిందని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆ నీటి సమస్య వీలైనంత తొందరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన అల్లూరు మండలంలో ముఖ్యంగా ఇప్పుడు అల్లూరు పట్టణంలో హాస్పిటల్స్ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. మరి ఆల్రెడీ ఉన్న హాస్పిటల్ కాకుండా దాని మీద దాదాపు మరి 7 కోట్లతోటి బిల్డింగ్స్ అంతా కూడా కంప్లీట్ అవుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్కి సరైన స్టాఫ్ అంతా కూడా నియమించబోతున్నాడు. ఆల్రెడీ ఒక డాక్టర్స్ కూడా కేటాయించున్నారు. వాళ్ళే కాకుండా ఇంకా వివిధ డిపార్ట్మెంట్ సంబంధించిన డాక్టర్స్ కూడా స్టాఫ్ కూడా నియమించబోతున్నారు. ఇక్కడ దాదాపు 50 హాస్పిటల్ మనకి అందుబాటులో ఉంది కాబట్టి ఇక మీదట అక్కడ ప్రతి నిత్యం కూడా పేద ప్రజలంతా కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి అక్కడ మీ కావలసిన వైద్య సదుపాయాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన కొంతమంది సర్పంచులు ముఖ్యంగా ఇసుకపల్లి సమస్యలను కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా శ్మశానం గురించి ఇసుకపల్లి మరియు అదేవిధంగా మన భూమిని కాదు ఇది బట్టలు కాదు భూమి శ్మశానం శ్మశానానికి బట్టలు కావాలి. ఈ విషయం కూడా ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నాము. ఇమీడియట్ గా సర్వే చేయించి ఒకవేళ దానికి దోవం ఉంటే సొంత ఉంటే ఓకే ఖాళీ చేయండి, లేదంటే అక్విజిషన్ పెట్టేసి దానికి బాట కల్పించవలసిందిగా వాడుతున్నాం. అదేవిధంగా డ్రైనేజీ ఇవి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సచివాలయం పరిధిలో ఈరోజు మేము వస్తా ఉన్నాం.
ఆ వచ్చినప్పుడు ఆ గ్రామాలు తిరిగినప్పుడు ఆ గ్రామాలు ఆ సచివాలయ పరిధిలో ఉన్న గ్రామాల్లో ప్రతి ఒక్క సచివాలయానికి కూడా 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని కూడా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆ 20 లక్షలతోటి మీ గ్రామాల్లో ఎక్కడైనా సరే రోడ్లు కానీ నీటి సమస్య కానీ ఇంకేమైనా రిపేర్స్ కానీ ఏమైనా ఉంటే అక్కడికక్కడ వాటిని చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం అనేది తప్పకుండా చేయాలి. ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు అందిస్తున్నాడు. వాటితో పాటు ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పంచాయతీలో ఇంటింటికి కూడా పోయి తిరగమని చెప్తున్నాడు. అక్కడ సమస్యలు తెలుసుకొని పేద ప్రజలకు మంచి చేయండి, ఇమీడియట్ గా అక్కడ సమస్యలు పరిష్కరించడానికి ఈ నిధులు కూడా కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీ పంచాయతీలో ఉన్న సమస్యని ఏ సచివాలయ పరిధి ఉందో ఆ పరిధిలో మినిమం 20 లక్షల నుంచి 25 లక్షల దాకా మేము ఎస్టిమేషన్స్ ఏది ప్రిపేర్ చేయించి పెట్టుకొని మీ గ్రామానికి వచ్చినప్పుడు అవి ఇస్తే నాకు వితిన్ 3 days లో వాటిని స్టార్ట్ చేసి వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి ఆ కాంట్రాక్ట్ ఎవరైతే చేస్తారో వారికి పేమెంట్ కూడా ఇప్పించే బాధ్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి చూసుకుంటున్నాడు. అదేవిధంగా మేము కూడా అవి ఇప్పించడానికి బాధ్యత వహిస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తాం. ఈ ట్రంక్ రోడ్డు 2 సైడ్గా రాకపోవడానికి అనువుగా ఆల్రెడీ డ్రైనేజ్ కట్టేస్తున్నారు. దాన్ని ఒక 1 week లో దాన్ని కూడా రోడ్డు అనేది కూడా కొద్దిగా వేయించి ఆ ప్యాచ్ వర్క్స్ చేయించి 2 సైడ్గా వెహికల్స్ పోయే విధంగా తప్పకుండా చేస్తామని కూడా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ఆల్రెడీ మండలంలో పారిశుద్ధ్యం ఆల్రెడీ ప్రతి ఒక్క ఇంటికి కూడా బాస్కెట్స్ టిన్స్ ఇస్తున్నారు. అక్టోబర్ ఇస్తా ఇప్పుడు క్లీనింగ్ పంటలు పోతున్నాయి. సో ప్రతి ఒక్క పంచాయతీలో కూడా వెహికల్స్ వస్తున్నాయి చెత్త కోసం. చెత్తని ఎక్కడైనా పడకుండా గ్రామాలు శుభ్రంగా ఉంచుకునే విధంగా అందరూ కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతున్నాం. అదేవిధంగా మీ గ్రామాల్లో ఎక్కడైనా సరే ఖాళీ స్థలాలు అంటే ఇప్పుడే మా ఎంపీపీ గారు కూడా అడుగుతున్నారు. ఈ పిచ్చి చెట్టు అవన్నీ కూడా కాకుండా వాటిని క్లీన్ చేయించి ఏదైనా మంచి చెట్టు నీడనిచ్చే చెట్టు వేసి పెంచితే బాగుంటుంది అని చెప్తున్నారు. తప్పకుండా ఆ చర్యలు కూడా తీసుకోవాలి కూడా. ఎందుకంటే గ్రీనరీ అనేది ఉంటే మనకి చాలా మంచిది, మంచి ఆక్సిజన్ అదేవిధంగా పొల్యూషన్ లేకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి చెట్టు పెంచేదానికి సహకరించడానికి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ కొన్ని ఎఫ్డిఆర్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఈ కరెంటు సంబంధించి కొన్ని సమస్యలు చెప్తున్నారు. ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి, మాకు ఇబ్బందిగా ఉంది. సరిగ్గా కరెంట్ కాక మాకు క్రాప్ ఇబ్బంది పడే అవకాశం ఉందని కొంతమంది రైతులు రైతులందరూ చేస్తున్నారు. తప్పకుండా దాని మీద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకొని అటువంటి ఫ్లక్చుయేషన్స్ కాకుండా చేయాలని కూడా కోరుతున్నాం. అదేవిధంగా 104 ఈ అల్లూరు మండలానికి కావాలని ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. దాన్ని కూడా నేను అధికారులతో మాట్లాడి ఆ 104 వచ్చే విధంగా కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు తెలుసు తెలియక కొత్తగా ఈ సచివాలయంలో జాయిన్ అయినారు. తెలుసు తెలియక కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. అందుకే సీఎం గారు కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఇప్పటికన్నా అంటే వాళ్ళకైతే నిజంగా వాళ్ళకి కొన్ని నోటీసులు కూడా జారీ ఉన్నాయి. ఏదేమైనా ఇక మీద అటువంటి జరగకుండా సచివాలయ సిబ్బంది, ఎందుకంటే కొత్తగా వచ్చారు, కొత్తగా జాయిన్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు, ఈరోజు పర్మనెంట్ అవుతా ఉన్నాయి. మీరు స్వచ్ఛందంగా ఎటువంటి అవకతవకలు చేయకుండా చిన్న వయసులో ఉన్నారు కాబట్టి నీతి నిజాయితీగా పనిచేసి పేద ప్రజలకు మంచి చేయాలా, రైతాంగానికి మంచి చేయాలా అన్న
దీనిలో మేము ఎంతగా ముందుకు పోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. తప్పకుండా అది చేస్తానని కూడా నేను ఆశిస్తా ఉన్నాను.